ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మరో కొత్త బౌలర్ ని జట్టులోకి తీసుకుంది. హర్యానా పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ని స్క్వాడ్ లో యాడ్ చేసుకున్నట్టు ప్రకటించింది. మరి ఇతడిని అంత సడన్ గా టీంలోకి ఎందుకు తీసుకుంది అంటే, పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ గాయపడ్డాడు. అంటే డెబ్యూ కోసం తహతహలాడుతున్నటువంటి హర్షదీప్ సింగ్ ప్రాక్టీస్ సెషన్ లో తన చేతికి గాయమైంది. సాయి సుదర్శన్ కొట్టిన బంతిని ఆపబోయి తన హ్యాండ్ కొంచెం కట్ అయింది. సో దీంతో అతనికి రెస్ట్ ఇచ్చారు. మరి అతడి స్థానంలో అన్షుల్ కంబోజ్ ని తీసుకున్నారు. మరి అన్షుల్ కంబోజ్ ని ఇమీడియట్ గా ఆడిస్తారా లేదా అన్నదైతే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాలో పేస్ బౌలర్ల మధ్య పోటీ నడుస్తోంది. అటు ఆకాష్ దీప్ సింగ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. మరి వీళ్లతో పాటుగా స్క్వాడ్ లో అన్షుల్ కంబోజ్ ని కూడా యాడ్ చేశారు. అన్షుల్ కంబోజ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. లాస్ట్ సీజన్ మనం చూసాము, 8 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. సో అంతకుముందు ముంబై ఇండియన్స్ కాడి 2 వికెట్లు తీశాడు. తను ఫస్ట్ క్లాస్ లో కూడా ఇప్పటి వరకు 79 వికెట్లు తీశాడు ఫస్ట్ క్లాస్ కెరియర్ లో. అంతేకాదు లాస్ట్ టైం అంటే మొన్నటి జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు కూడా వచ్చాడు. ఇండియా ఏ జట్టు తరపున 2 రోజులు మ్యాచ్లు ఆడాడు. అంటే 3 డేస్ మ్యాచెస్ ఆడాడు, 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్ల్లో కలిపి అతడు 5 వికెట్స్ కూడా తీశాడు. సో ఇంగ్లాండ్ కండిషన్స్ కూడా అతనికి అలవాటే. సో అన్షుల్ కంబోజ్ కి సర్ప్రైజ్ డెబ్యూ ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.